ఈ యొక్క వీడియోలో నేను ఇంతకు ముందే చూశానండి. ఈ యొక్క మహా అవతారు పరశురాము యొక్క మోషన్ ఫోటో అనేది వచ్చిందనమాట. సో యూట్యూబ్లో బాగా వైరల్ అయిందండి. చాలా మంది దానికి రెస్పాన్స్ అనేది ఇవ్వడం అనేది కూడా జరిగిందనమాట. అంటే నా వీడియోకి కదండి, సోషల్ మీడియాలో షేక్ అయిందనమాట. సో హోంబలే ఫిలిం వాళ్ళు ఈ యొక్క మూవీని నిర్మించడం అనేది జరుగుతుందన్నమాట. సో మహా అవతార్ ఇంతకు ముందు మూవీ చూసే ఉంటారు అనమాట. మీరు దాని గురించి కూడా మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఆల్రెడీ చూశారనమాట. అదే డైరెక్టర్ తీస్తున్నాడని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. అదే డైరెక్టర్ అనుకుంటాను నేను కూడా. అది కాకుండా మెయిన్ పాయింట్ అండి. సో ఇది నాకు తెలీదు, నేను గమనించలేదన్నమాట. విక్కీ కౌశల్ ఎవరైతే ఉన్నారో, సో అతను ఈ యొక్క మూవీలో పరశురాముడిగా నటిస్తున్నాడని చెప్పి ఒక రూమర్ అయితే ఉందన్నమాట. దాని గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం. పరశురాము అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, సో మహావిష్ణువు ఆగ్రహం వల్ల వచ్చాడా లేదా అని చెప్పి క్లారిటీగా మొత్తం ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానన్నమాట. ఈ డీటెయిల్స్ అనేటివి చెప్తానండి. ఎవరు మిస్ చేయొద్దు. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? సో కింద ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే విక్కీ కౌశల్ పరశురాముడు గెటప్లో కనిపిస్తున్నాడు అనమాట. మనం చూసుకున్నట్లయితే సో ఈ మూవీలో నటిస్తున్నాడు అని చెప్పి ఒక పెద్ద రూమర్ అయితే ఉందండి. నాకు కరెక్ట్ క్లారిటీగా తెలీదు. వాళ్ళు ఎటువంటి అనౌన్స్మెంట్ అనేది ఇవ్వలేదన్నమాట. అంటే ఈ మూవీలోనే నటిస్తున్నాడని చెప్పి క్లారిటీగా తెలియదు అనమాట నాకు. సో మరి నటిస్తే మటుకు వేరే లెవెల్ అనమాట. అది చూసుకున్నట్లయితే మన విక్కీ కౌశల్ మంచి యాక్టింగ్ అయితే చేశాడనమాట. రఫ్డ్ క్యారెక్టర్, ఓకేనా? అన్ని ఒరిజినల్ క్యారెక్టర్సే. మూవీస్ చాలా మంది మీరు చూసే ఉంటారు అనమాట. రాజీ, సంజు, మళ్ళీ వచ్చి ది సర్కస్ స్ట్రైక్, మళ్ళీ వచ్చి బూట్ పార్ట్ 1, ది హంటింగ్ షిప్ అని ఇటువంటి మంచి మూవీస్ అయితే చేశాడనమాట. సో కొత్త డిఫరెంట్ ఈ యొక్క మూవీలో చేయబోతున్నాడు అని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. ఇదైతే నిజమో కాదో మనకైతే తెలియదు అనమాట. రీసెర్చ్ చేసి అయితే చూడలేదన్నమాట. నేను ఆ యొక్క ఫోటోని చూడగానే షాక్ అయ్యా. ఏంద్రా ఈ యొక్క మూవీ అనేది నిర్మిస్తున్నాడా అని చెప్పి నేను పైన 2 ఫిలిం అనేటివి చూశాను అనమాట. ఈ యొక్క పరశురాముడి ఫిలిం ఏదైతే ఉంటుందో మహా అవతారు, సో 2 ఫిల్మ్ అనేటివి, అంటే 2 ఫిల్మ్ ఇండస్ట్రీలు అనేటివి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. విక్కీ కౌశల్ది వేరే ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇది వేరే ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు అర్థం కాల, ఏంద్రా ఇది అసలు ఆ సినిమా వేరు ఈ సినిమా వేరా అని చెప్పి అర్థం కాలేదన్నమాట. పోస్టర్ మీద మెన్షన్ చేస్తున్నారు, నేను అక్కడ కన్ఫ్యూజ్ అయ్యా. అందుకని నేను చెప్తున్నాను అనమాట. అదే హీరో ఇక్కడే నటిస్తున్నాడా లేదా అని చెప్పి కరెక్ట్ క్లారిటీగా తెలిస్తే మటు ఖచ్చితంగా కామెంట్ చేయండి. బ్రో నువ్వు చెప్పింది 100% నిజం, ఈ సినిమాలో ఉన్నాడు, విక్కీ కౌశల్ నటిస్తున్నాడా అని చెప్పి మీకు తెలిస్తే కామెంట్ చేయండి కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క పరశురాముడు ఎవరు ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం కన్ఫర్మ్డ్గా. సో చూసుకున్నట్లయితే మహావిష్ణువు ఎవరైతే ఉంటారో అతను ఆ యొక్క మూవీలో అంటే ఏ జోనర్లో వస్తుందో కూడా మనకు క్లారిటీ అనేది వచ్చేసింది, ఓకేనా? సో ఎలా ఉండబోతుందంటే ఒక యుద్ధ భూమిని రక్తధారం చేసేస్తాడనమాట మన పరశురాము, ఓకేనా? సో మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పార్ట్లో కూడా మహా అవతారంలో కూడా మనం చూసే ఉంటాం అనమాట. ఇప్పుడు ఆ యొక్క వరాహి ఎలా వస్తాడంటే, వరాహి దేవుడు మహావిష్ణువు తుమ్ముతాడు అనమాట. తుమ్మిన వెంటనే తన చెవులోంచి ఒక చిన్న వెంట్రుకో ఏదో రాలుతుంది కింద. సో అది ఒక శక్తిలాగా మారి ఒక వారాహి రూపంలో, అంటే ఒక పంది వారాహి రూపంలో ఒక దేవుడిగా నిలబడి ఫైట్ అనేది చేస్తుంది. అది మహావిష్ణువే చేసేది, ఓకేనా? సో అదే విధంగా ఈ యొక్క పరశురాముడి విషయంలో కూడా సో మహావిష్ణువు తన ఆగ్రహాన్ని, అంటే జమదగ్ని మహర్షి ఎవరైతే ఉన్నారో పరశురాముడి తండ్రి, ఓకేనా? జమదగ్ని మహర్షి తండ్రి, జమదగ్ని మహర్షి ఒక గాడ్ అనేది ఉంటాడనమాట. సో అతను క్షత్రియ రాజుల దగ్గర చనిపోతాడనమాట. చనిపోయినప్పుడు కూడా మన మహావిష్ణువు శాంతంగానే ఉంటాడు. సో ఎవరైతే మా దేవుళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారో సో అప్పుడు ఆగ్రహం అనేది వ్యక్తం చేస్తాడు అనమాట మన మహావిష్ణువు. వ్యక్తం చేసిన తర్వాత ఆ యొక్క ఆగ్రహం నుంచి మన పరశురాముడు పుడతాడు అనమాట. అర్థమవుతుందా మీకు? పరశురాముడు పుట్టిన తర్వాత ఆ యొక్క పరశురాముడు ఆగ్రహం, అధర్మాన్ని, ఓకేనా, సో అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తిగా పుడతాడనమాట. పుట్టిన తర్వాత ఎలా వెళ్ళి క్షత్రియులతో ఇదిని చేస్తాడు ఏంటి అని చెప్పి మనం చూస్తాం అనమాట. అది కాకుండా శివుణ్ణి ఒక కోరిక అయితే కోరతాడండి. ఏంటంటే తన తండ్రి చనిపోయాడు కాబట్టి ఏం చేయలేని పరిస్థితులలో ఆ యొక్క క్షత్రియుల్ని ఎలా ఓడించాలని చెప్పి ఒక కోరిక అయితే కోరతాడు. సో శివుడు ఒక అస్త్రాన్ని ఇస్తాడనమాట. ఆ యొక్క అస్త్రాన్ని ఉపయోగించి 21 సంవత్సరాలు క్షత్రియుల్ని ఓడిస్తూ వస్తూనే ఉంటాడు. అప్పుడు క్షత్రియులు ఏమనుకుంటారు, అరే ఒక్కడిని ఏం చేయలేకున్నామే మనం, ఒక్కడిని అని చెప్పి క్షత్రియుల రాజు ఎవరైతే ఉంటాడో అతను అనుకుంటాడు అనమాట. మరి ఆ యొక్క యుద్ధాలని ఆ రాక్షసుల్ని ఎలా పంపిస్తాడు ఏంటి అని చెప్పి మనం పోస్టర్లో చూస్తున్నట్లయితేనే అర్థమైపోతుంది. ఆ యొక్క పట్టుకుంటాడు కదా, సో ఆ యొక్క గొడ్డలి అనేది ఇలా పట్టుకొని వస్తుంటే ఎదురుగా క్షత్రియులు, నాకు తెలిసి వాళ్ళందరూ క్షత్రియులు అనుకుంటా నేను,
క్షత్రియులు అనుకుంటా నాకు తెలిసి. సో అదే విధంగా దానికి టైటిల్ అనేది పరశురామ అని చెప్పి పెట్టడం అనేది జరిగింది. మీరు చూస్తున్నట్టయితే క్లారిటీగా అర్థమవుతుంది అక్కడ, క్లారిటీగా ఆ యొక్క పోస్టర్లోనే మెన్షన్ చేస్తున్నారు. అంటే క్షత్రియులు అని చెప్పి మెన్షన్ చేయలేదు. అంటే చూస్తున్నట్లయితే క్షత్రియులే ఎక్కువగా గుర్రాల మీద తిరిగేదండి, రాజులే కదా ఎక్కువ గుర్రాల మీద తిరిగేది. సో వాళ్ళని మన పరశురామ్ గారు ఎలా ఓడిస్తాడు ఏంటి అని చెప్పి మనం చూస్తాం అనమాట మూవీలో. సో ఇక చూసుకున్నట్లయితే తండ్రి యుద్ధం ఎందుకు చేశాడంటే తండ్రి హత్య జమదగ్ని మళ్ళీ వచ్చి చనిపోవడం వల్ల చేశాడనమాట. క్షత్రియుల అహంకారం వల్ల అధర్మం పెరగడం, ధర్మాన్ని తిరిగి స్థాపించడం అనేటివి మన పరశురామ్ గారు చేస్తుంటాడు అనమాట. ప్రజల మీద అన్యాయం, లైంగిక దాడులు, మళ్ళీ వచ్చే అధర్మం, ఓకేనా. సో భయపెట్టడం, చంపడం, హింసించడం, వాళ్ళ రాజులు చెరసాలలో ఉంటాయి కదా వాటిలలో వేసి హింసించడం ఏంటి అని మనం ఆ మూవీలు అన్ని చూస్తూ ఉంటాం అనమాట. అవన్నీ చూసిన తర్వాత మన మహావిష్ణువు ఆగ్రహంతో కోపంతో వచ్చేసిన తర్వాత ఆ యొక్క కోపం నుంచి పుడతాడని చెప్పి ఒక చిన్న రోమన్ అండి. నేను 100లో ఒక 10% తెలుసు నాకు, అంతకు మించి నాకు ఇంకేం తెలియదు. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వరకే. ఆ ఫోటో చూస్తుంటే క్లారిటీగా అర్థమైపోతుంది ఈ మూవీ అనేది, ఈ యొక్క పరశురామ్ అనే మూవీ అనేది ఇదే జోనర్లో వస్తుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. దీని మీద ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశా, కానీ ఇంత క్లారిటీగా నేను చెప్పలేదన్నమాట. సో ఏ జోనర్లో వస్తుందని చెప్పి చెప్పాను నేను, అంతే, అంతవరకే. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు వర్త్, ఒక ఇన్ఫర్మేషన్ నాకు నచ్చింది బ్రో అని అనుకుంటే, ఓకేనా. ఇంకా పరశురాముడు అంటే ఎవరో ఏంటో తెలిసిందే కదా. సో శివుడు ఎలా ఆజ్ఞాపిస్తాడో తెలిసిందే కదా. శివుడికి భక్తుడు అనమాట, ఓకేనా. శివుడికి భక్తుడు అనమాట పరశురాము. ఆ మూవీలో మనం క్లారిటీగా తెలుస్తుంది అనమాట, ఓకేనా. సో ఇక ఏ మూవీ, ఇది మహావతారం మూవీ, అదేదో కాపీలు అనేటివి చాలా వరకు ఉన్నాయండి దాంట్లో, అది మటుకు కన్ఫర్మ్. గాడ్ ఆఫ్ ది వార్ అని చెప్పి ఒక గేమ్ అయితే ఉంది, దాంట్లో నుంచి తీసుకున్నారనమాట. ఫైట్స్ అనేటివి, ఫైట్ సీన్స్ అనేటివి యాజ్ ఇట్ ఈస్ అట్లా అలాగే సేమ్ అదే విధంగా ఉంటాయన్నమాట. సో హల్క్ నుంచి తీసుకున్నాడు అనమాట. మనకు కాపీ అయితే చాలా వరకు కనిపిస్తుంది, కానీ కాపీ అయినా కానీ అతి తక్కువ బడ్జెట్లో వచ్చి ఆ యొక్క మూవీ అనేది అంత సెన్సేషన్ అనేది సృష్టించింది, బాగా నీట్గా తీసాడు అనమాట. దానికి నెక్స్ట్ లెవెల్. అసలు కాపీ అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ 100% కాపీ అనేది ఉంది. చూస్తుంటే అర్థమైపోతుంది అనమాట ఆ యొక్క సీన్స్ అనేటివి, ఓకేనా. సో అదే విధంగా మన పరశురామ్ మూవీ ఇప్పుడు వస్తున్న ఈ యొక్క ఫోటో మోషన్లో కూడా, సో ఈ యొక్క మూవీలో కూడా ఏదైనా కాపీ ఉందా లేదా, మూవీ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పి రేపు సంవత్సరంలో మనం చూస్తాం అనమాట. చూసి మీకు ఒక పెద్ద అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. ఈ యొక్క పోస్టర్ నుంచి కానీ ఇంకా వస్తాయి, ఈ యొక్క మూవీ గురించి అప్డేట్స్ అనేవి వస్తాయి, ఇంకా చాలా చాలా వస్తాయి అనమాట. ప్రతి అప్డేట్ని మీకు ఒక పూర్తి డీటెయిల్స్ అనేటివి క్లియర్గా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తానండి, ఎవరో మిస్ చేయొద్దు, ఓకేనా.